ఇక్కడ మనకి కనిపిస్తున్న చాలా వరకు ఈ స్టాచ్యూలన్నీ ఏంటంటే లైమ్ స్టోన్ తర్వాత గ్రానైట్ తో తయారు చేసిన స్టాచ్యూలు అనమాట. పిరమిడ్స్ వ్యూ కనిపించే ఒక విండో కూడా ఉందంట. ఈజిప్ట్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఓన్లీ ఈ యొక్క మ్యూజియంకి వస్తే సరిపోద్ది ఎంట్రీ టికెట్ తీసుకొని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈజిప్ట్ ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం క్యాపిటల్ సిటీ కైరోలో ఉన్నాం. ఈ రోజు ఏంటంటే ఒక అద్భుతమైన వీడియో చేయడానికి అయితే వెళ్తున్నాను. తెలుగులో నేనే అనుకుంటా ఫస్ట్ టైం ఈ వీడియో చేసేది. అదేంటంటే మనం గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. అది ఓపెన్ చేశాక తెలుగులో వీడియో చేయబోయేది ఫస్ట్ మనమే. కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్న టైంలోనే అది ఓపెన్ అయింది లక్కీగా. ఇప్పుడైతే నేను ఈ డౌన్ టౌన్లో ఉన్న నా హోటల్ నుంచి ఆ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళడానికి మెట్రో ఆప్షన్ ఉంది, బస్ ఆప్షన్ ఉంది, లేదంటే మనం క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. గీజా స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడైతే దిగాలి. ఆ గీజా స్టేషన్ దగ్గర దిగేసి అక్కడి నుంచి మైక్రో బస్ అయినా అదే షేర్డ్ వ్యాన్ తీసుకొని మీరు డైరెక్ట్గా గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అని చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ మిమ్మల్ని దింపేస్తారు. లేదు డైరెక్ట్గా మీరు బస్సులో వెళ్తారంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లోకల్స్ని అడుగుతూ మారుతూ వెళ్ళాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అయితే మెట్రోలో వెళ్ళండి. మీరు తక్కువ డబ్బుల్లో ఫినిష్ చేయాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్, లేదు అనుకుంటే కొంచెం ఎక్కువైనా పర్లేదంటే ఒక 250 రూపీస్ అలా పెడితే మీరు ఏంటంటే ఊబర్లోని బుక్ చేసుకోవచ్చు అనమాట, క్యాబ్ కానీ. లేదు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, బైక్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట, కొంచెం తక్కువలో అయిపోతుంది. ఒకవేళ క్యాబ్ అయితే అరౌండ్ 350 to 400 రూపీస్ అయితే పడుతుంది. ఈ 20 కిలోమీటర్స్కి దాదాపు ఒక 40 to 50 మినిట్స్ అయితే పడుతుంది. ఒకవేళ పీక్ అవర్స్లో వెళ్తున్నారు అనుకోండి, ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది, దాదాపు గంటన్నర సేపు కూడా పట్టేయచ్చు. సో డిపెండ్స్ అనమాట, మీరు వెళ్ళే టైం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను వెళ్ళేది ఏంటంటే బైక్ మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఒక్కనే ఉన్నాను. నాతో పాటు ఉన్న మలేషియా మామ ఏంటంటే తనకి వేరే వర్క్ ఉందని చెప్పి తను రానన్నాడు. అందుకని నేను ఒక్కడనే వెళ్తున్నా. వన్స్ నేను ఆ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం దగ్గర రీచ్ అయ్యాక అసలు ఎంట్రీ టికెట్ ఎంత, అక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంటి మొత్తం అయితే మీకు క్లియర్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అద్భుతమైన మ్యూజియం అనమాట. హిస్టరీ నచ్చే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. ఇప్పుడే కరెక్ట్గా డోర్ నుంచి అయితే లోపలికి వచ్చాను. గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అక్కడ ఏవో డిఫరెంట్ గేట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆన్లైన్లో కరెక్ట్గా బుక్ చేసుకున్న ఊబర్ ఏంటంటే కరెక్ట్ ఈ గేట్ దగ్గర అయితే దింపారు. కాకపోతే అక్కడ స్టార్టింగ్లో ఒక బోర్డు ఉందన్నమాట, ఓన్లీ ప్రీ బుక్ లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుంచి ఎంట్రీ అని. సో ఆ బోర్డు చూసి ఒక 5 నిమిషాలు అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోలేమో అని చెప్పేసి అలా వెయిట్ చేశా. తర్వాత ఎంట్రన్స్లో అక్కడ సెక్యూరిటీని అడిగితే లేదది ఓపెనింగ్ డే రోజు పెట్టింది, సో ఇప్పుడు పర్వాలేదు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మీరు టికెట్ తీసుకొచ్చి అన్నారు. సో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా రాగానే ఇక్కడ మనకి పిరమిడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా పిరమిడ్స్. చాలా హైట్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎంత దూరం నుంచి చూసినా కనబడుతూ ఉంటాయి మ్యాక్స్. ఈ న్యూ కైరో వైపు వస్తే ఇవి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది. అసలు టికెట్ ప్రైస్ ఎంత ఏంటో చూద్దాము. చాలా పెద్ద మ్యూజియం అసలు. మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఐఫోన్లోనే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను గోప్రో తెచ్చినప్పుడు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. నువ్వేంటి బ్లాగర్వా, ఎందుకు తీస్తున్నావు ఇది అది అని. సో అంత న్యూసెన్స్ లేకుండా డైరెక్ట్గా ఫోన్తో వీడియో తీసేద్దామని చెప్పేసి ఐఫోన్తో వ్లాగ్ చేస్తున్నా. లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ అది ఎంత ఏంటో చెప్తాను మీకు. అయితే టికెట్ ప్రైజులు మెన్షన్ చేశారు చూడండి. నార్మల్గా ఈజిప్షియన్ ఇక్కడ లోకల్స్కి అయితే 200, బయట మనం ఫారినర్ కాబట్టి 1450 పౌండ్స్, అంటే దాదాపు 3500 రూపాయలు ఈ గ్రాండ్ మ్యూజియం మనం విజిట్ చేయాలంటే. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక ఇక్కడ లోకల్స్కి అయితే 100 పౌండ్సే, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే 730, అంటే దాదాపు ఒక 1500 రూపాయలు వేసుకోండి. సో స్టూడెంట్స్కి అయితే ఈ బెనిఫిట్ ఉంది. చిన్నపిల్లలకు కూడా 6 సంవత్సరాల లోపలకి అయితే అక్కర్లేదు, 6 సంవత్సరాల పైన ఉన్న చిన్నపిల్లలకి అయితే కావాలి. సీనియర్ సిటిజన్స్కి కూడా అయితే సేమ్ ప్రైజే మెన్షన్ చేశారు అదర్ నేషనాలిటీస్కి. ఒకవేళ మనం గైడెడ్ టూర్ కావాలంటే ఎవరైనా టూర్ గైడ్ కావాలంటే ఆ టూర్ కూడా ఉంది. సో దానికైతే మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 500 పౌండ్స్, అంటే దాదాపు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకైతే. సో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. అక్కడ అస్తమాను వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఎంత రేటు అని అడిగే కన్నా సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. దాదాపు చెప్పాను కదా 3500 రూపాయలు అయితే పడింది. టికెట్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో.
సో మనమైతే గైడెడ్ టూర్ తీసుకోలేదు. సో మనమే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మనమే రీసెర్చ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకొక ₹1000 ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. దట్టు ఆ గైడెడ్ టూర్లో ఏంటంటే పర్సనల్ గైడే ఉండరు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఇదిగోండి టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నా. దట్టు మనం కార్డుతో కూడా పే చేయొచ్చు మన ఒకవేళ క్యాష్ లేకపోతే. సో లోకల్ ఈజిప్షియన్ పౌండ్స్తో అయినా లేదంటే కార్డుతో అయినా, మన డెబిట్ కార్డుతో అయినా క్రెడిట్ కార్డుతో అయినా పే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. సో ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అన్నమాట. సో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. నాకు తెలిసి ఈ మ్యూజియం మన తెలుగు వ్లాగర్స్లో చూపించిన వాళ్ళు ఫస్ట్ నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఓపెన్ చేసి జస్ట్ 5 days అవుతుంది. లక్కీగా మనం కరెక్ట్ టైంలో అయితే ఈజిప్ట్లో ఉన్నాం. సో అదిరిపోతుంది వీడియో, చాలా చరిత్ర అయితే ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. చెప్పాను కదా ఇది ఓపెన్ చేసి జస్ట్ 5 days అయిందని చెప్పి, అందుకని చెప్పి ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే అవుతూ ఉన్నాయి చాలా చోట్ల. మెయిన్ మ్యూజియం అయితే ఓపెన్ చేసేసారు, కాకపోతే ఇంకా అక్కడక్కడ మరమ్మతులు అయితే అవుతున్నాయి అన్నమాట. ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు ఏదో. ఈ స్టార్టింగ్లో ఒక పిల్లర్లా పెట్టేసి చూడడానికి అయితే చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా అదిరిపోద్దేమో, లైటింగ్ అది పెడతారు అనుకుంటా. చూడండి అసలు మొత్తం ఎంత పెద్దది ఉందో. అసలు నేను ఇప్పటికి వచ్చి ఇంత పెద్ద మ్యూజియంలకి రేరే వెళ్తూ ఉంటాను. దట్టు ఇంత పెద్ద మ్యూజియం చూస్తే నాకే వింతగా అనిపిస్తుంది. ఇంకో ఫ్యూ డేస్ ఆగొస్తే ఇంకా బాగా చూడొచ్చు మనం. కాకపోతే ఇంకా మనం ప్రజెంట్ అయితే ఈ ట్రిప్లో ఉన్నాం కాబట్టి, సో ఇది మొత్తం వర్క్స్ అన్నీ అయ్యే వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇలాగా చెత్తగా అక్కడక్కడ కార్డ్బోర్డ్స్ ఇవి అవి పెట్టేసి అందులో ఇలా కనబడుతుంది. కానీ సో చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ 99% అయితే కంప్లీట్ చేసేసారు, అందుకని ఓపెన్ చేశారు, లేదంటే చేసేవాళ్ళు కాదు. సో ఎందుకంటే ఇది సీజన్ అనమాట, వింటర్ ఆల్రెడీ వచ్చేసింది. అందుకని చెప్పి ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి సో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఓపెన్ చేసేద్దాం అని చెప్పి చేసేసారు. ఆల్మోస్ట్ 50 నుంచి 55 దేశాల నుంచి ప్రెసిడెంట్స్ అయితే వచ్చారనమాట ఈ ఓపెనింగ్ డే రోజైతే. ఆ రోజైతే బయటన వేరే వాళ్ళని ఎవరిని అలో చేయలేదు ఏ రోడ్ నుంచి కానీ. సో అందుకని చెప్పేసి నేను అదేం చూపించట్లేదు మీకు. చాలా క్రౌడెడ్గా ఉంది, ఎందుకంటే నేను స్టార్టింగే ఓపెన్ అయిన 5 daysకి వచ్చాను కాబట్టి అందుకనే ఎంత క్రౌడెడ్గా అయితే ఉంది. చాలామంది అయితే గైడెడ్ టూర్స్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఎంట్రన్స్లో అయితే ఉన్నాం మనం. ఒక కోన్ షేప్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు స్టార్టింగ్లోనే. యాక్చువల్గా ఈ మ్యూజియంలో మనం ఎక్కువ ఏం చూడొచ్చు అంటే ఒక కింగ్ ఉంటారనమాట. అంటే చాలామంది కింగ్స్ ఉన్నారు ఈజిప్ట్ దేశానికి. సో తూతుమ్ ఖాన్ అని చెప్పేసి ఆ కింగ్ యొక్క చాలా ఏంటంటారు వాటిని, ట్రెజర్. సో ఆ కింగ్ యొక్క ట్రెజర్స్ అయితే చాలా ఈ మ్యూజియంలో అయితే పెట్టారనమాట. వావ్ ఎక్కడి మాసరా మామ, ఎంత ఉంది మ్యూజియము, అదిరిపోయింది అసలు. నాకు తెలిసి ఇక్కడ బ్లూ ప్రింట్ అనుకుంటా ఇది, అసలు మ్యూజియం ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి మ్యూజియం బ్లూ ప్రింట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 14 హాళ్ళు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మ్యూజియము, గ్రాండ్ హాలు, కాన్ఫరెన్స్ సెంటరు, ఒబిలిస్క్ స్క్వేర్ అంట, ఫుడ్ కోర్టు, తర్వాత ఇంకా అంతే టెంపుల్ గార్డెన్, పిరమిడ్ రెస్టారెంట్, ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. చూద్దాం మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేయగలం లేదో మనం. ఎందుకంటే ఇది మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 3 అయిపోయింది. సో ఎంత కుదిరితే అంత ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనం. చాలా వరకు ఇన్ఫర్మేషన్ కౌంటర్లు కూడా పెట్టారు ఇక్కడ ఏంటంటే ఫ్రీ వైఫై కూడా పెట్టారనమాట వచ్చిన గెస్ట్లకి. ఎందుకంటే లోపల సిగ్నల్స్ ఉంటాయో ఉండవు అని చెప్పేసి చాలామంది కూడా వీడియోలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ రూట్ మ్యాప్కి ఒక గైడ్ కూడా ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన రూట్ పాటిస్తే వెళ్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం, అవి ఇక మిస్ అవ్వకుండా ఉంటాం, లేదంటే ఏదో ఒకటి మిస్ అయిపోతాం అని చెప్పేసి ఇలా ఇవి కూడా ఇస్తున్నారు, చిన్న బుక్లెట్స్ లాంటివి. ఇప్పుడే వైఫై కూడా కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ స్టాచ్యూలో ఉన్న రాజు పేరు ఏంటంటే సెన్సురత్ 1. 4000 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈయన ఈజిప్ట్ దేశాన్ని అయితే పాలించారు. చాలా పవర్ఫుల్ రాజు అనమాట. దాదాపు 45 సంవత్సరాలు అయితే ఈయన ఈ ఈజిప్ట్ దేశాన్ని అయితే పాలించారు. ఈయన్ని ఈజిప్ట్లో ఉన్న రాజులు ఏంటంటే ఫరో అని కూడా అంటారు. అంటే బేసిక్గా మనం సింపుల్గా చెప్పాలంటే రాజు, కింగ్ని ఫరో అని అంటారు అనమాట ఈజిప్ట్లో. తర్వాత ఈయన ఏంటంటే 1971 నుంచి 1926 BCE వరకు అయితే ఈయన పాలించారు. అంటే సుమారు 45 సంవత్సరాలు. ఈ సెన్సరత్ కింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారితో పాటు కలిసి పాలించారనమాట. అంటే ఆ అమెనమహాత్ అని చెప్పాను కదా వీళ్ళ నాన్నగారి పేరు. ఆయన పాలించే టైంలోనే ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి ఆయనతో పాటే కోకింగ్ అనమాట. అంటే ఇద్దరు కలిసి అయితే పాలించారనమాట. ఆ టైంలో ఏంటంటే ఆయన పాలిస్తున్న టైంలో పక్కనే ఉంచి మొత్తం అసలు ఎలా రూల్ చేస్తున్నారు ఏంటి మొత్తం నేర్చుకుంటాడని పక్కనే ఉంచుకునేవారు ఈ సున్సరత్ గారిని. ఒకసారి ఏంటంటే ఆ సున్సరత్ బార్డర్లో వెళ్ళారనమాట. అంటే ఈజిప్ట్ బార్డర్లో ఏదో మిలిటరీకి సంబంధించిన ఒక వార్ లాంటిది ఏదో అయితే ఆ టైంలో ఆయన వెళ్ళారనమాట కింగ్. వెళ్ళిన టైంలో ఏంటంటే ఈ నాన్నగారిని ఏంటంటే అమెనమ్హాత్ని చంపేశారనమాట. చంపేస్తే ఆ టైంలో అంత దూరం నుంచి కూడా వెంటనే కంగారుగా రష్ చేసుకొని బ్యాక్ కింగ్డమ్కి అయితే వచ్చేసి ఆయన వాళ్ళ నాన్నగారి స్థానాన్ని అయితే కాపాడుకున్నారనమాట. లేదంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాకే ఇంకా రాజ్యం ఏంటంటే ఇన్స్టేబుల్గా ఉంటుంది కదా. ఆ టైంలో ఏంటంటే ఎవరైనా కొందరు తెలివిగా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూస్తారు కదా. అలా జరగకుండా ఏంటంటే ఆయన దూరంగా ఉన్నా సరే వెంటనే ఈ విషయం తెలియగానే వచ్చి రాజ్యాన్ని అయితే కాపాడుకొని ఆయన అయితే పాలించారనమాట దాదాపు 45 సంవత్సరాలు. చాలా మంచి కింగ్, చాలా రాయల్ కింగ్ అని చెప్పేసి ఆ చరిత్రలో అయితే ఉందంట. ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేశారనమాట ఈ స్టాచ్యూల కింద. అసలు ఈ రాజుగారి గురించి ఈయన విక్టరీస్ గురించి అయితే మెన్షన్ కూడా చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ రాజుల స్టాచ్యూలు ఎక్కడ చూసినా సరే చాలా సీరియస్గా ఏదో ఇలా గంభీరంగా ఉన్నట్టు ఉంటాయంట. ఎక్కడ నవ్వుతూ అయితే ఉండవట. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే సో ఒక రాజు ఎప్పుడు ఏంటంటే కామ్గా చాలా స్ట్రాంగ్గా గంభీరంగా ఉన్నట్టే వాళ్ళ ఎక్స్ప్రెషన్ పెట్టాలంట. సో ఏదో నవ్వుతూ సరదాగా ఉన్నట్టు పెడితే అది రాజసం కాదని చెప్పేసి అర్థమట. అందుకని చెప్పేసి మనం ఈ స్టాచ్యూలో చూసుకుంటే చాలా వరకు ఏంటి అన్ని స్టాచ్యూలు చాలా సీరియస్ ఫేస్తోనే ఉంటాయి. ఈయనే ఏంటంటే మిగతా ఈ ఈజిప్ట్ దేశంలో మిగతా చిన్న చిన్న గ్రామాలు కానీ వేరే ఊర్లు ఉంటాయి కదా, ఈయన స్టాచ్యూలు ఏంటంటే ఆయన చెక్కించుకున్నారనమాట. ఆయనే చాలా స్టాచ్యూలు చెక్కించుకొని ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లో అయితే ఈయన స్టాచ్యూలు అయితే పెట్టించారనమాట. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈయన ఎక్కడో కైరో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్యాపిటల్ కైరోలో ఉన్నారనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సినారియో. ఈయన క్యాపిటల్ కైరోలో అక్కడ ఉండి ఈయన పాలిస్తున్నారు. కాకపోతే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక 1000 కిలోమీటర్లో 1500 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో చిన్న గ్రామంలో ఉన్న వాళ్ళు ఏంటంటే రాజును చూడాలనుకుంటే కష్టం కదా, వాళ్ళు ఎక్కడి వరకు రాలేరు కదా. అందుకని ఏంటంటే ఒక స్టాచ్యూ అయితే చేసి ప్రతి చోట పెట్టిస్తే వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది, మా రాజు మాతోనే ఉన్నాడు, మా రాజు ఇక్కడే ఉన్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, సో మమ్మల్ని కాపాడుతాడు అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లోనే ఆయన ఆలోచించి ఆయన స్టాచ్యూలు ఆయన ఇలాంటి విగ్రహాలను అయితే ఆయనే చెక్కించుకొని చాలా విగ్రహాలు ప్రతి ఊర్లోని ప్రతి చోట అయితే పెట్టించారనమాట. అందుకని మనం ఈజిప్ట్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి చాలా వరకు ఈ రాజు విగ్రహాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి, సెన్సురత్ 1వి. అప్పట్లోనే ఇంత పబ్లిసిటీ అనమాట. ఇప్పట్లో అంటే ఏదైనా సినిమా రిలీజ్ అయినా ఏదైనా ఇది అయినా సరే ఒక PR టీం అని పెట్టుకొని పబ్లిసిటీ అయితే చేస్తున్నారు, బ్యానర్లు ఇలా అలానా. కాకపోతే అప్పట్లో PR అయితే ఇలా ఉండేదన్నమాట, PR సిస్టమ్. వాళ్ళ స్టాచ్యూలు వాళ్ళే ఇది చేసుకొని ఆయన వేరే వేరే గ్రామాలకు అయితే పంపించి చేసేవారు. ఈయన తర్వాత వచ్చిన రాజులు చాలామంది ఏంటంటే సేమ్ అదే రకంగా ఫేస్ సీరియస్గా పెట్టడం, అలానే స్టాచ్యూలు చేయించుకోవడం, వేరే వేరే ప్లేసుల్లో పెట్టించుకోవడం అయితే చేశారనమాట. ఈయన ట్రిక్నే నెక్స్ట్ వచ్చే రాజులు అయితే చాలామంది అయితే పాటించారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. యాక్చువల్గా నేను ఏంటంటే ఇక్కడికి రాగానే ఇక్కడ చాలా స్టాచ్యూస్ అయితే కనిపించాయి. చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయో, అక్కడ 3, ఇక్కడ 3, 6, ఇక్కడ ఒక 4, మొత్తం 10 ఉన్నాయి. సో ప్రతి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా సపరేట్గా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడున్న అన్ని స్టాచ్యూస్ అయితే ఒక్కరవే అనమాట. అన్ని స్టాచ్యూస్ ఒకేలా ఉన్నాయంటబ్బా అని చెప్పేసి చూస్తున్నా. కాకపోతే చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఈ స్టాచ్యూస్ అన్నీ ఒకే కింగ్వి. కాకపోతే ప్రతి స్టాచ్యూ దగ్గర అయితే డిఫరెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు, అక్కడ ఇంగ్లీష్లోని తర్వాత అరబిక్లో కూడా. అదిగోండి
ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తున్న ఏ విగ్రహం అయినా సరే ఒకప్పటిదేనమాట. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ మ్యూజియం పెట్టారని చెప్పేసి చెక్కేసి పెట్టడం అలా ఏం చేయలేదు. 4000 సంవత్సరాల క్రితం దొరికిన ట్రెజర్స్ని అన్నిటిని వీళ్ళు పొందుపరిచి వాటిని డిఫరెంట్ మ్యూజియం నుంచి తీసుకొచ్చి ఈ గ్రాండ్ మ్యూజియంలో అయితే ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టారనమాట. సో మనం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటంటే దాదాపు మనం ఇప్పుడు 3000-4000 సంవత్సరాల క్రితం అప్పట్లో ఉన్నవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. వీటిని అయితే మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే టచ్ చేస్తే మళ్ళీ వీటికి పాడవుతుంది అనమాట. సో ఒక 1000 మంది 10,000 మంది రోజుకి లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు. అందరూ టచ్ చేస్తూ ఉంటే దాని మీద మరకలు పడి అది పాడైపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈజిప్ట్ దేశం చాలా వరకు హిస్టరీ మీదే బేస్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అనమాట ప్రతి ఇలాంటి హిస్టారికల్ థింగ్స్లోనే. సో అందుకనే మనం ఏ విగ్రహాన్ని అయితే టచ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా దూరం నుంచే మనం ఫోటోలు తీసుకోవడం కానీ దీని గురించి చదవడం కానీ దూరం నుంచే చేయాలి. ఒకవేళ మనం టచ్ చేసినా మీదకి ఏమైనా ఎక్కినా సరే ఎక్కడికక్కడ కెమెరాస్ ఉంటాయి. సో పోలీసులు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యూజియంలో మనం తిరుగుతున్నప్పుడు, ఎందుకంటే చాలా కష్టపడి అయితే ఈ మ్యూజియం నిర్మించారు, చాలా ఖర్చు పెట్టి కూడా ఈ మ్యూజియం నిర్మించారనమాట. మనం ఈ ప్రపంచం మొత్తంలోనే ఉన్న మ్యూజియంలో ఇదే పెద్దది అన్నిటికన్నా. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టాచ్యూకి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ప్రతి స్టోరీకి చాలా డెప్త్ హిస్టరీ అయితే ఉందన్నమాట. అది మొత్తం ఈ మ్యూజియం మొత్తం తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలిసి వీడియో ఒక 4-5 గంటలు అయితే వస్తుంది. అంత హిస్టరీ అయితే దాగుంది. హిస్టరీ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, తప్పకుండా ఈ మ్యూజియంని అయితే విజిట్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉంటాయి. నేను ఏంటంటే జస్ట్ అలా బ్రీఫ్గా చూస్తూ ఆ స్టాచ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మీకు చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే ఇంకా మనం ఈ మ్యూజియం మొత్తం తిరగడానికి చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. ఎందుకంటే నేను వచ్చిందే 3 o'clock అలా వచ్చా. సో మెల్లిగా ఒక్కొక్క స్టాచ్యూ చూసుకొని దాని హిస్టరీ చూసుకొని చదువుకుంటే వెళ్తే కనుక మొత్తం క్లోజ్ అయితే చేసేస్తారు. కరెక్ట్గా 5:50 అయ్యేసరికి సైరన్ అయితే మోగుతుందంట. అప్పుడైతే అందరూ వెళ్ళిపోవాలి, ఇంకా ఎవరు ఏ ఛాంబర్స్లో ఉండకూడదు అన్నారు. నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ ఛాంబర్లోనే తిరుగుతూ ఉన్నా. అందుకనే ఇక్కడ నుంచి అయితే స్పీడ్గా కొంచెం అన్నీ కవర్ చేస్తూ ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తూ అయితే వెళ్తాం. ఎందుకంటే నేను వేరే మ్యూజియంకి వెళ్ళి అక్కడ మమ్మీస్ని చూద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే గ్రాండ్ మ్యూజియం ఓపెన్ చేస్తారు, అందులో ఏంటంటే మనం పెద్ద కింగ్ది అయితే చూడొచ్చు మమ్మీ అదినా అన్నారు. అందుకనే నేను డైరెక్ట్గా ఈ మ్యూజియంకే వచ్చేసాను. అది నాకు తెలిసి ఏ ఛాంబర్లో ఉందో ఇంకా నాకు ఐడియా లేదు, బట్ వెళ్తూ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ మెయిన్ కింగ్ ఉన్నారు కదా, ఆయనది మమ్మీ కూడా మీకు చూపిస్తాను. మమ్మీఫికేషన్ చేసిన ప్లేస్ ఏది, తర్వాత ఆ హిస్టరీ అంతా అయితే క్లియర్గా చెప్తా. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. ఇక్కడ చాలా వరకు ఈ స్టాచ్యూల మీద గమనించింది ఇంకొకటి ఏంటంటే చాలా వరకు బొమ్మలు అయితే గీసున్నాయన్నమాట. అంటే చిన్న చిన్న లైన్స్, తర్వాత పక్షి సింబల్, తర్వాత ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. వీటిని వచ్చేసి హైరోగ్లఫిక్స్ అంటారు. అదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ABCDలు ఉంటాయి కదా, సో టోటల్ 26. అలానే ఈ హైరోగ్లఫిక్స్ ఏంటంటే ఒకప్పుడు ఈజిప్ట్ దేశంలో ఏంటంటే ఇప్పుడంటే అరబిక్ మాట్లాడుతున్నారు, కాకపోతే పూర్వం 4000 సంవత్సరాల క్రితం అయితే ఈ అరబిక్ లాంగ్వేజ్లు గట్రా ఏమి ఉండేవి కాదు. వాళ్ళు అయితే ఈజిప్షియన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడుకునేవారు. కాకపోతే రాయడం ఏంటంటే ఈ ఈజిప్షియన్ లాంగ్వేజ్లో రాసేది ఏమి ఉండదన్నమాట. ఈ హైరోగ్లఫిక్స్ యూజ్ చేసి పక్షి సింబళ్ళు, తర్వాత కన్ను సింబళ్ళు, తర్వాత సూర్యుడు బొమ్మలు, ఇలాంటి 700 నుంచి దాదాపు 800 అయితే ఉంటాయన్నమాట డిఫరెంట్వి. సో ఇవన్నీ యూజ్ చేసి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దానికి బేస్ చేసుకుని అయితే ఈ బొమ్మల ద్వారా అయితే వాళ్ళు స్క్రిప్ట్ రాసేవారు, వాళ్ళు ఏం రాయాలనుకుంటే అది. కాకపోతే ఈ హైరోగ్లఫిక్స్ ఏంటంటే అందరూ రాయలేరు అనమాట. సో చాలా వరకు నార్మల్ పీపుల్ రాయలేరు అనమాట అప్పట్లో కూడా. ఓన్లీ ప్రొఫెషనల్ రైటర్స్, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళు మాత్రమే రాయగలిగేవారట. నార్మల్ కామన్ పీపుల్, సోల్జర్స్, తర్వాత ఫార్మర్స్, ఇలా నార్మల్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళైతే రాయడం అయితే అయ్యేది కాదంట. ఎందుకంటే చాలా కష్టమైన లాంగ్వేజ్. ఎందుకంటే 700 నుంచి 800 సైన్స్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. వాటితోటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ రకమైన బొమ్మలు అయితే యూజ్ చేసి వాళ్ళు హైరోగ్రఫిక్స్ అయితే రాసేవారు. నేను ఫస్ట్లో చూసి ఏదో పిచ్చి గీతలేమో అన్నట్టయితే అనుకున్నాను, కాకపోతే దీని వెనకతలు అయితే ఇంత మ్యాటర్ దాగుంది. ఇప్పుడంటే ఓన్లీ మనకి ఆల్ఫాబెట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే అప్పట్లో 700 నుంచి 800 వాళ్ళు గుర్తుపెట్టుకొని రాసేవారంటే చూడండి మరి ఒకప్పట్లోనే అసలు ఎంత నాగరికత దాగుందో. ఇది స్టెప్ వైజ్లో అయితే కట్టారు కదా, కొందరు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లేదంటే నార్మల్గా స్టెప్స్ ఎక్కడానికి బద్ధకం ఉన్న వాళ్ళకి అయితే పక్కన చిన్న ఎలివేటర్ లాగా కూడా పెట్టారు, చూడొచ్చు.
స్టెప్ వైజ్లో ఉందన్నమాట మొత్తం. ఆ పైన కొన్ని, ఈ కిందన కొన్ని, ఈ కిందన కొన్ని, ఈ కిందన కొన్ని, ఆ కిందన కొన్ని, ఇలాగ స్టెప్ వైజ్లో మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ పైన కూడా ఇంకొకటి ఉంది. ఇదైతే ఇటువైపు అయితే చిల్డ్రన్స్ మ్యూజియం అంట. ఇక్కడ నుంచి మనకి పిరమిడ్స్ వ్యూ కనిపించే ఒక విండో కూడా ఉందంట. అక్కడికి కూడా వెళ్తాను, అది కూడా మీకు చూపిస్తాను వెళ్ళి. ఇక్కడ మనకి కనిపిస్తున్న చాలా వరకు ఈ స్టాచ్యూలు అన్నీ ఏంటంటే లైమ్ స్టోను, తర్వాత గ్రానైట్తో తయారు చేసిన స్టాచ్యూలు అనమాట. మెయిన్గా ఇంపార్టెంట్ రాజులు ఉంటారు కదా, వీళ్ళందరి స్టాచ్యూలు ఏంటంటే గ్రానైట్ రాయితో అయితే తయారు చేస్తారు. కొందరు నార్మల్ అంత ఇంపార్టెంట్ కానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టాచ్యూలు ఏంటంటే లైమ్ స్టోన్తో అయితే తయారు చేస్తారంట. ఈ గ్రానైట్ ఏంటంటే ఈవెన్ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ కదా, సో ఆ గ్రానైట్ని కట్ చేయడం చాలా అంత సులువు కాదు, చాలా బలంగా ఉంటుంది. అందుకని ఇంపార్టెంట్ రాజుల విగ్రహాలన్నీ ఏంటంటే గ్రానైట్తో అయితే తయారు చేసేవారు. ఆ గ్రానైట్ కూడా సదరన్ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్ కంట్రీలో అస్వాన్ అనే ఉంటుంది అనమాట ఒక ప్లేస్. ఆ చోటు నుంచి అయితే తీసుకొచ్చేవారంట గ్రానైట్ని. తీసుకొచ్చి కొన్ని నెలలు కొన్ని విగ్రహాలుగా అయితే చెక్కడానికి ఈవెన్ సంవత్సరాలు కూడా పట్టేదంట. అలాగా మెయిన్ రాజులు ఏంటంటే దగ్గరుండి మొత్తం అసలు కాపర్ టూల్స్ ఇవి అవి యూజ్ చేసి చెక్కేవారు అనమాట. అప్పట్లో ఏంటంటే మిషనరీ ఏమీ ఉండేది కాదు కదా, అన్నీ వీళ్ళు ఏ వర్క్ చేసినా సరే అన్నీ వీళ్ళ స్వహస్తాలతోనే చేసేవారు, హ్యాండ్స్తోనే చేసి వీటిని టెంపుల్స్లో పెట్టేవారు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ ఈజిప్ట్ దేశంలో ఏం నమ్ముతారంటే వీళ్ళ రాజులే వీళ్ళని దేవుళ్ళ నమ్ముతారనమాట. వాళ్ళు చనిపోయాక ఈ వాళ్ళ ఆ విగ్రహాల్లోనే, ఇప్పుడు ఒక రాజు ఉన్నారనుకోండి, ఆ రాజు చనిపోయాక చాలా వరకు ఆ రాజు ఉన్నప్పుడే విగ్రహాలు చేయించుకుంటారని చెప్పాను కదా ఇందాక. సో అలాగే విగ్రహాలు డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు కదా. ఆ రాజు చనిపోయాక ఏంటంటే ఆ రాజు యొక్క పవరు ఆ విగ్రహాల లోపలే ఉంటుంది. సో అందుకని చెప్పేసి విగ్రహాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చాలా చోట. ఈవెన్ కొన్ని విగ్రహాలకు చూసుకుంటే ముక్కు లేదనమాట. ముక్కు ఉన్న చోట ఏంటంటే ఇరిగిపోయింది. అదేంటంటే శత్రువులు ఉంటారు కదా యుద్ధానికి వచ్చినప్పుడు, లేదంటే శత్రువులు ఏంటంటే ముక్కుని పాడు చేసేసేవారు అనమాట, అంటే ఎరగొట్టేసేవారు. ఎందుకంటే ముక్కు ఒకటే మనకి కొంచెం ముందుకు ఉంటుంది కదా మన మొహంలోని. సో ముక్కే వాళ్ళకి ముక్కు తీసేస్తే ఏంటంటే వాళ్ళ ఇంకా పవర్ లేనట్టు, ఆ స్టాచ్యూలో పవర్ లేదు సో అన్నట్టయితే బిలీవ్ చేసేవారంట. అందుకనే శత్రువులు ఎవరైనా వస్తే ముందుగా ఏంటంటే ఆ విగ్రహంలో ఉన్న మెయిన్ ముక్కునైతే ఎరగొట్టేస్తారంట పవర్ లేకుండా చేయడానికి. అసలు ఇక్కడ ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఎందుకు కట్టారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ కైరో సిటీలోనే చాలా మ్యూజియంలు ఉన్నాయి. ఓల్డ్ డౌన్ టౌన్లో అయితే ఒకటి ఉంది, తర్వాత ఇంకో చోట అయితే ఇంకో 2-3 ఉన్నాయి, ఇంకా వేరే సిటీల్లోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈజిప్ట్ అంటేనే ఒక హిస్టరీ బుక్ అని చెప్పొచ్చు. అన్ని మ్యూజియంలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే ఇంకా ఇంత పెద్ద మ్యూజియం మళ్ళీ ఎందుకు కడుతున్నారు అబ్బా అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చాకైతే అర్థమైంది, వీళ్ళు ఇంత పెద్ద మ్యూజియంని ఇలా కడదామని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి 100,000 స్టాచ్యూలు అయితే దొరికాయి అనమాట. అది ఓన్లీ కైరోలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఈజిప్ట్ దేశం మొత్తం అయితే తిరిగి వీళ్ళకి దొరికిన స్టాచ్యూస్, తర్వాత వాటికి ఉన్న హిస్టరీ మొత్తం అయితే కనుక్కొని వాటికి ఇక్కడ తీసుకొచ్చి అయితే పొందుపరిచారు. ఇంతకు ముందు ఏంటంటే కొన్ని స్టాచ్యూల్ని, తర్వాత ఇంకొన్ని దొరికిన వీళ్ళ కింగ్స్ జ్యువెలరీని ఇవన్నీ ఏంటంటే కొన్ని స్టోర్ రూమ్స్లోని ఇలాగా ప్రిజర్వ్ చేశారనమాట. అలా దాచిపెట్టారు, ఎక్కువ పబ్లిక్లోకి అయితే తీసుకురాలేదు. ఇంకొక కింగ్ కూడా ఉంటారు అనమాట, తూత్ ఖామూన్ అని చెప్పేసి. ఆ కింగ్కి సంబంధించిన దాదాపు 5,000 థింగ్స్, అంటే బంగారం కానివ్వండి, ఇంకా ఆ కింగ్కి సంబంధించిన డిఫరెంట్ వస్తువులు అయితే దొరికాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పటికి వచ్చి వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏంటంటే బయటికి ఎవరికి చూపించలేదు, ఏ మ్యూజియంలో కూడా పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు మొదటిసారిగా ఏంటంటే ఆ కింగ్కి సంబంధించిన ఆ అన్ని వస్తువులు, తర్వాత ఇంకా మిగతా దేవుళ్ళకి, తర్వాత ఎందుకంటే కింగ్స్ని వీళ్ళు దేవుళ్ళ భావించేవాళ్ళు కదా, సో ఆ కింగ్స్కి సంబంధించిన స్టాచ్యూలు కానీ ఇంకా దొరికిన మొత్తం అన్నిటికీ కలిపి వాళ్ళు ఒక మ్యూజియం అంటే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి హిస్టరీ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇంత పెద్ద మ్యూజియంని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అసలు హిస్టరీ అంటే నాకు అంత పెద్దగా ఎక్కదు, కాకపోతే నాకే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ చూసేసరికి వీటికి ఉన్న చరిత్ర తెలుసుకోవాలన్న కుతూహలం అయితే కలుగుతుంది, అంత బాగుందన్నమాట.
ఇంతకు ముందు ఏంటంటే ఇంకొన్ని మ్యూజియంలో కొన్ని మమ్మీలు, తర్వాత కొన్ని కింగ్స్కి సంబంధించిన వస్తువులు అన్నీ పెట్టారు. వాటిని అన్నిటినీ ఏంటంటే చాలా వరకు ఆ మ్యూజియం నుంచి తీసుకొచ్చి అన్నీ సపరేట్ చేసి ఈ మ్యూజియంలో అయితే పొందుపరిచారనమాట. ఈ ఈజిప్ట్కి వచ్చాక చాలామంది ఏంటంటే హిస్టరీ నచ్చి కొన్ని మ్యూజియంస్కి వెళ్దాం అనుకుంటారు. ఈసారి ఏంటంటే 4-5 మ్యూజియంలు తిరగక్కర్లేదు. ఈజిప్ట్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఓన్లీ ఒక్క మ్యూజియంకి వస్తే సరిపోద్ది ఎంట్రీ టికెట్ తీసుకొని. ఎందుకంటే సపరేట్ మ్యూజియంలు విజిట్ చేసినా సరే ఎంట్రీ టికెట్లకు ఎక్కువ అవుతుంది. మీకు అంత హిస్టరీ నచ్చితే డైరెక్ట్గా ఈ మ్యూజియంకే వచ్చేయండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇంకొక కింగ్వి 5,000కి పైగానే వస్తువులు దొరికితే ఇక్కడ పొందుపరిచారని. వాటితో పాటు అసలు ఈజిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది మమ్మీ. ఈ మమ్మీ అంటే ఏంటి, అసలు మమ్మీఫికేషన్ ఎందుకు చేస్తారు, వాళ్ళని ఎందుకు అలాగా మమ్మీలాగా చుట్టేసి దాస్తారు, ఇలా అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంది, ఇంకా మనం చాలా అయితే కవర్ చేయాలన్నమాట. సో అవన్నీ ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే కింద నుంచి అలా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ పై వరకు అయితే వచ్చాం. సో ఆల్మోస్ట్ ఆ కిందన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అలా ఒక్కొక్క స్టాచ్యూ అయితే చూసుకుంటూ సో దాని హిస్టరీ అది చెప్పుకుంటూ అయితే ఇక్కడి వరకు వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే పిరమిడ్ వ్యూ అనమాట. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, పిరమిడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఆగండి, బాగుంటుంది. ఇంకా చాలామంది జనం అయితే ఉన్నారు. వచ్చేసాం పిరమిడ్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. పిరమిడ్ వ్యూ ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.